స్వార్థధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని go
యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. అంటే ఈ లోతైన విషయం ఏంటంటే, క్రైస్తవుడు మారు మనసు పొందినవాడు శరీరాను సంబంధమైన బంధవ్యానికి చోటు ఇవ్వటం కాదు. వారు వదిలేసి వచ్చిన మతానికి చెప్పండి చోటు ఇవ్వటం కాదు. వారు వదిలేసి వచ్చిన జనాంగానికి ప్రాధాన్యత ఇవ్వటం కాదు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ క్రీస్తు ద్వారా పట్టబడ్డారో ఆ క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ క్రీస్తు ఏమి బోధించడం ఆ బోధకు ప్రాధాన్యత చెప్పాలి, ఇవ్వాలి. ఈ క్రీస్తుని మాదిరిగా తీసుకోవాలి. ఇది ప్రపంచానికి అర్థం కావట్లా. అందుకని గట్టిగా నేను మీకు టీవీ ద్వారా ఇస్తున్నాను. క్రైస్తవుడా, నువ్వేంటి ఇలా చేస్తున్నావంటే మనం చెప్పచ్చు, సనాతన ధర్మం ఒకటి ఉందయ్యా, మంచిదే, కానీ నేను క్రీస్తుని నమ్మాను, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నేను క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తు వలె జీవించగలిగిన నాడే నన్ను ఏమని పిలుస్తారు? క్రైస్తవుడు. అండర్స్టాండ్ మీ? క్రీస్తు వలె జీవించగలిగిన నాడే కదా నేను క్రైస్తవుడుగా పిలువబడేది. అప్పటిదాకా శిష్యులు అన్నారు, క్రీస్తు ఏమి నేర్పించాడు దానిని నేను పాటించాలి, క్రీస్తు ఎలా జీవించాడు ఆ ప్రకారంగా నేను జీవించాలి. ఛాలెంజ్ తీసుకోవాలి. క్రీస్తు ఎలా జీవించాడు? యోహాను 3:16 ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వైత కుమారుగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన ప్రియకుమారుడిని యేసుని లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3:16. యోహాను మొదటి పత్రిక 3:16 త్వరగా చదువుదాం. క్రైస్తవుడు ఏమి పాటించాలి, క్రైస్తవుడు ఎలా జీవించాలి, క్రైస్తవుడు చెప్పుకోవడానికి అర్హత ఏంటి, ఎలా వస్తుంది? త్వరగా మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం 13 నుంచి చదువుతాడు. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించినలా ఆశ్చర్యపడకూడదు. అండర్లైన్ చేసుకోండి. లోకం మిమ్మల్ని ద్వేషించిన మీరు చెప్పండి ఆశ్చర్యపడకూడదు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు, సీరియస్గా తీసుకోండి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. 2వ చదువుతారుగా, నరహంతకుడు ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చాలు, ఇది అర్థం చేసుకుందాం. సహోదరుని యందు సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడి యందును నిత్య జీవం ఉండదని మీకు ఒక ప్రశ్న. అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు నరహత్యకు పూనుకోకూడదు. ఒకవేళ నరహత్యకు పూనుకుంటే వాడు క్రైస్తవుడు అనబడడానికి అర్హత లేదు. ఎంత తేడా ఉందో చూడండి. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పారు. ఏమని చెప్పారు? నరహత్య చేస్తేనే పాపమని మీ పూర్వీకులు చెప్పగా మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మానవుని మనస్సాక్షిని బట్టి మంచిగా మాట్లాడకుండా మనస్సును గాయపరిస్తేనే నరహత్యతో వినాలి సమానం. యూదుడు లెక్కేంటి? నరహత్య చేస్తేనే తప్పు. క్రైస్తవుడి లెక్కేంటి? నరహత్య చేయక్కర్లా. వినాలి వినాలి, నరహత్య చేయక్కర్లా. మనస్సును గాయపరిస్తే నరహత్యతో సమానం.
ఈ లెక్కని క్రైస్తవుడు అనబడాలి అంటే క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తు జీవితం అంటే ఏంటి? ఆయన లోకాన్ని ప్రేమించి లోకం కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు కానీ ఎవరి ప్రాణాన్ని తీయలేదు. బాగా సీరియస్గా ఆలోచించాలి. నీవు కూడా నిజ క్రైస్తవునిగా పేరు తెచ్చుకోవాలి అంటే అంత్యోకియాలో శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంటే నీవు కూడా క్రైస్తవుడవు అని ముద్ర పొందాలి అంటే సహోదరులారా, సహోదరులారా, మీరు ఎవరి మనస్సును గాయపరచకూడదు. గాయపడే మాటలు అనకూడదు. పరిస్థితులు విషమిస్తాయి. ప్రభావం మన మీద పడుతుంది. కొన్నిసార్లు క్రైస్తవుడు ఎలా ఉండాలో టెస్టింగ్ కోసం కూడా చెప్పండి కొంత ఒత్తిడి నీ మీద పడుతుంది. నువ్వు అప్పుడు నేను క్రైస్తవుడిని అన్న మాటను మర్చిపోయి మళ్ళా మాటకు మాట, దెబ్బకి దెబ్బ, కత్తికి కత్తి, హత్యకు హత్య చెప్పండి ఎన్ని చేస్తే నువ్వు క్రైస్తవుడు అనబడవు, మళ్ళీ యూదుడు అనబడతావు. ఇప్పుడు అమావాస్య యుద్ధం అనేది అదే. వాడు దెబ్బ కొట్టాడు, వీళ్ళు దెబ్బ కొట్టాలి. అది మనకు సంబంధించిన విషయం కాదు. మరి క్రైస్తవుడుకున్న ప్రత్యేకత ఏంటి? ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నీ చేతితో పాపం చేసే చేతి నరికేయి, కాళ్ళుతో పాపం చేస్తే కాళ్ళని తీసేయి, కంటితో పాపం చేస్తే కన్ను తోడేయి. నువ్వు కుంటివాడిగా ఉన్నా పర్వాలేదు కానీ నీతిని తప్పవద్దు. నువ్వు గుడ్డివాడిగా ఉన్నా పర్వాలేదు కానీ ధర్మమును, ప్రేమను, దయను నువ్వు మరచి పోవద్దు. కాబట్టి మీరు ఆలోచించండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తుని అంగీకరించచ్చు క్రైస్తవుడుగా పిలవబడుచున్నవాడు, పిలవబడాలి అని కోరిక కలిగిన వాడు నెంబర్ 1 ఇక్కడ చెప్పింది ఏంటంటే దేవునికి స్తోత్రం, నరహత్య చేయకూడదు. నరహత్య అంటే కత్తితో పొడవటమే కాదు, మాటతో కూడా ఎవరి మనస్సును గాయపరచకూడదు. మరి ఇప్పుడు ఎంతమంది పాటిస్తున్నారు? క్రైస్తవునిగా నీ స్థితి ఏంటి? క్రైస్తవునిగా నువ్వేం పాటిస్తున్నావు? క్రీస్తు చూపిన మాటలు ఎంతవరకు నడుస్తున్నావు? యేసు క్రీస్తు దగ్గర నేర్చుకున్న ఈ శాంతి సందేశాలు, క్రీస్తు దగ్గర నేర్చుకున్న ఈ ప్రేమ విధానము, ప్రైజ్ ది లార్డ్, క్రీస్తు దగ్గర నేర్చుకున్న నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించుట అనే వినాదాన్ని నువ్వు ఎంతవరకు పాటిస్తున్నావు? అందుకే నేను చెబుతున్నా, మన వాళ్ళకి 2 వారాలు చెబుతున్నా, ఇక మతాన్ని నమ్మితే కుదరదు, నామకార్థంగా ఉంటే కుదరదు, చెప్పాలి లోకస్తుల్లాగా ఉంటే కుదరదు, వదిలేసిన వాటి పట్టుకు వేలాడితే కుదరదు. నీవు నిజంగా క్రైస్తవుడవని రుజువు కావాలంటే ఖచ్చితంగా క్రీస్తువలే నువ్వు చెప్పాలి, జీవించవలసింది. ఏదే మార్గం మనకు లేదు. ఈ విషయంలో క్రిస్టియన్స్ ఫెయిల్ అవుతున్నారు. ఈ 40 ఏళ్ల సేవలో మానసికంగా ఎత్తిపడిచే మాటలు ఎక్కువ, మనస్సులను గాయపరిచే తత్వం ఎక్కువ. ఇది కుటుంబ వ్యవస్థనే తీసుకోండి. భార్య మనసును గాయపరిచే భర్త, భర్త మనసును గాయపరిచే చెప్పండి త్వరగా భార్య, తండ్రిని గాయపరిచే కొడుకు, కొడుకు మనసును గాయపరిచే త్వరగా చెప్పండి తండ్రి, అన్న మనసు గాయపరిచే తమ్ముడు, త్వరగా తమ్ముడిని గాయపరిచే అన్న, అక్క చెల్లెండ్ర మధ్య ఒకరినొకరు గాయపరుచుకునే తీరు. మన పైకి మాత్రం మొత్తం టోటల్ క్రిస్టియన్ ఫ్యామిలీ, అందరూ బాప్తిస్మం చెప్పండి పొందినవారే, అందరూ బల్లారాధనలో పాలివారు అవుతున్నవారే, అందరూ ఒకే బైబిల్ పట్టుకొని చెప్పాలి తిరుగుచున్నవారే. కానీ నిజ క్రైస్తవులు అనే దగ్గరకు వచ్చేసరికి
నిలబడలేకపోతున్నారు. ఎందుకు నిలబడలేకపోతున్నారు? బోధకులు చెప్పే విధానంలో తేడా ఉందా? విని ఆ ప్రకారంగా జీవించే విధానంలో తేడా ఉందా? క్రైస్తవుడు ఎందుకు జీవించలేకపోతున్నాడు అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. పెద్దల అనుభవాలు తీసుకుందాం. గాంధీ మహాత్ముడు అన్నాడు, ఆయనంటే మనకు అందరికి ఇష్టమే. గాంధీ మహాత్ముడు ఇచ్చిన మాట ఏంటంటే, క్రైస్తవుల విషయంలో ప్రతి వ్యక్తి యేసయ్యలాగా జీవిస్తే ఇతర మతాలు నిలువలేవు. ఇప్పుడు నిలబట్టేట్లా ఉంచి, రేయ్ క్రైస్తవుడా నువ్వేం పాటిస్తున్నావు, రేయ్ బాప్తిసం పొందావు, ఎలా జీవిస్తున్నావు, తెల్లారు లేస్తే క్రీస్తు నా దేవుడు అంటూ ఏది క్రీస్తు గుణగణాలు నీళ్ళు ఎక్కడ కనిపిస్తున్నాయి? నువ్వు అనేది ఒకటి, నీ బ్రతుకులో చూస్తున్నది మరి ఒకటి. అలాగే దాసుడు యజమానుడు పట్ల ఎలా ఉండాలో బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది ప్రియులారా. అందుకని మీరు ఆలోచించండి. బైబిల్ అంటుంది, దొంగతనము చేయరాదు, అబద్ధము ఆడరాదు, మోసము చేయరాదు, వడ్డీ వ్యాపారము చేయరాదు, యజమానుడైన వాడు పనివారిని ఇబ్బందుల పాలు చేయకూడదు, స్నేహం పేరుతో బ్లాక్మెయిల్ చేయకూడదు. ఇక్కడికి వచ్చేసరికి చెప్పండి, ప్రేమించి అవసరమైతే ప్రాణం పెట్టాలి, కానీ క్రైస్తవుడు అనేవాడు హత్యకు మాత్రము, ప్రాణాలు తీసే పని మాత్రము చెయ్యకూడదు. చెయ్యని వాడే క్రీస్తు వల్లే జీవించువాడు. ఎందుకని క్రీస్తు వల్లే జీవించటం అని ఎందుకు వచ్చింది? అది నెరవేర్చువాడే సహోదరుని ప్రేమించువాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అనేది చెప్పండి ఓర్చుకుంటుంది, కానీ ప్రేమ అనేది క్షమిస్తుంది, కానీ ప్రేమ అనేది చెప్పండి స్టాండర్డ్గా ఉండి మనస్సు గాయపరిచిన, మనసును బలహీన పెట్టిన, నిందలు మోపిన సహిస్తుంది. ప్రేమ అనేక పాపములను కప్పుతుందే కానీ హత్యకు ప్రతి హత్య కానీ చర్యకు ప్రతి చర్య కానీ చేయటము క్రైస్తవుడి సిద్ధాంతము కాదు. నేటికి యూదులు అదే చేస్తున్నారు. ఏది? హత్యకు హత్య, మాటకు మాట, దెబ్బకు దెబ్బ. వరదాకా మతం పేరు ఎత్తొద్దు. ఇంక ఇతర దేశాలన్నీ చేత్తో తప్పు చేస్తే చేయి తీసేస్తున్నారు, కాలుతో తప్పు కాలు నరికేస్తున్నారు, కంటితో తప్పు చేస్తే కన్ను చెప్పండి తోడేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తుని నమ్మని వారు సనాతన ధర్మం అని అక్కడే వారికి నివాసము చేస్తున్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా బ్రతికేవారు పూర్వీకులు ఏది చెప్పారో, పెద్దలు ఏది చెప్పారో, వారి గ్రంథాలు ఏమి చెప్పాయో, వారి మతాలు ఏమి చెప్పాయో, మత నాయకులు ఏమి చెప్పారో, ఏ పునాది మీద వారు భక్తిని కట్టుకున్నారో, దేని నిర్మించబడ్డారో అక్కడి నుంచి వారు బయటకు రాలేకపోతున్నారు. బైబిల్ ఒకటే చెప్పింది, నీవు నిజంగా క్రైస్తవుడిగా బ్రతకాలి అంటే పాత అలవాట్లకు స్వస్తి చెప్పాలి, మానవ సంప్రదాయములకు స్వస్తి చెప్పాలి, పురాతన సిద్ధాంతములు పక్కన పెట్టాలి, పక్షపాతం విడిచిపెట్టి ప్రేమించటం నీవు అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెమైనా మీరు పాటించండి. టైం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్లో చెప్పి నేను దీన్ని ముగింపుగా పెడతాను. ఈ టీవీలో కూడా జాగ్రత్తగా వినాలి. ఊరికే చెప్పడమేనా, మరి మీరు కూడా ఏమన్నా చేస్తున్నారా అంటే ఒక చిన్న విషయాన్ని నా లైఫ్లో జరిగిందాన్ని మీకు చెప్తాను. నేను విశాఖపట్నం 1982లో ప్రసంగ శాస్త్రం అనే ఒక సబ్జెక్టు నేర్చుకోవడానికి వెళ్ళాను. 82వ సంవత్సరంలో. ఆ సంవత్సరం మన సామ్రాజ్యం పెళ్ళయింది. సేవలో ఉన్నాను, కానీ చిన్న సేవ, ప్రత్యేక క్లాసులు. నాగర్కోయిల్ నుండి ప్రొఫెసర్ అని ఒక పెద్దాన్ని పిలిపించి ఏకధాటిగా అసలు హౌ టు ప్రీచ్ అనేది, ఎలా హౌ టు ప్రీచ్ ద గాస్పెల్ అంటు ద వరల్డ్ అనే దాని ప్రత్యేకంగా మాకు సబ్జెక్ట్ నేర్పించారు. మాకు చాలా ఉపయోగపడింది. సరే వెడుతున్నాను. అప్పుడు నేను 82 అంటే ఏలూరులో సేవ చేశాను. అప్పుడు ఇప్పుడున్నటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్లు లేవు.
పాసెంజర్ ఎక్కాను. ఏదో చాలా రోజులు నడిచేది. ఆ రోజుల్లో డబ్బులు కూడా లేని రోజులు. నేను వెళుతూ ఉంటే ఒక యవనస్తుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఏదో చదువుతున్నాడు. ఆయన ఒక సినిమా బొమ్మల పుస్తకాన్ని కొన్నాడు. కొంటే దాని నిండా ఉంటాయి, మామూలుగా పత్రికలు కాకుండా ప్రత్యేకంగా సినిమా బొమ్మలతోనే వచ్చేవి కూడా ఉన్నాయి, పెద్ద సైజులో ఉంటాయి. ఒకప్పుడు అవన్నీ నేను బాగా చదివినవాడిని. ఆ పుస్తకాన్ని చదువుకున్నవాడు చదువుతున్నాడు, చదువు లేని వాళ్ళు కనీసం బొమ్మలైనా చూస్తున్నారు. నేను పుస్తకాన్ని చూడలేదు, బొమ్మలు చూడలేదు, చదవటానికి కూడా ప్రయత్నము చేయలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. అప్పటికి ఆ కుర్రోడు నన్ను గమనించి ముఖం మార్చాడు. ఉండలేక నన్ను అడిగేశాడు. అందరూ బొమ్మలన్నా చూశారు, లేక ఆ చదువుకుంటే కాస్త మ్యాటర్ అన్నా చదివారు. అసలు ఆ పుస్తకంగా నువ్వు ఖండితైనా చూడలేదు, అలా చూస్తున్నావు, తలదిప్పేసుకుంటున్నావు, ఏంటి మీరు ఏం చేస్తారు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నేను దేవుని సేవ చేస్తాను అన్నా. ఎక్కడికి వెళ్ళిన విశాఖపట్నం వెళుతున్నాను, ప్రత్యేక క్లాసులు ఉన్నాయి, ప్రసంగ శాస్త్రం నేర్చుకుంటున్నాము అని చెప్పాను. చెబుతప్పుడు అన్నాడు, ఎంత నేర్చుకుంటే మాత్రము ఇది చదవద్దా, చదవకూడదా, చదివితే పాపమా అని నాతో వాదానికి దిగాడు. నేను చెప్పాను, ఒకప్పుడు నీకంటే పిచ్చవాడినయ్యా, అబ్బో నా ఇంటి నిండా ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, నేను మారుమనసు పొందే నాటికి మా ఇంటికి పెద్ద పెద్ద తలుపులు, వెనకటి తలుపులు గోళ్ళ మీద ఎన్టీఆర్ బొమ్మలతో నింపబడ్డాయి. కానీ ఇప్పుడు నేను క్రైస్తవుడినయ్యాను, దేవునికి స్తోత్రం, క్రైస్తవుడినయ్యాను. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చూడను, నా మనసు ఒప్పటం లేదు అన్నాను. పేద భక్తుడు దిగొచ్చాడు అన్నాడు, ఓ గొనుక్కున్నాడు. నేనేం గొడవ పెట్టుకోలేదు, అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా టీవీలో వినేవాళ్ళు కూడా. మతానికి ట్రైన్ ఆగింది, ఆయన చదువుకున్నాడు కదా, రైస్ మూట తీసుకు వెళుతున్నాడు, తన రూములో ఏదో వంట ఏదో వండుకుంటున్నాడు కావాలి. బ్యాగ్ తగిలించుకున్నాడు, ట్రైన్ ఆగింది, వాల్టర్స్ అంటాగా అక్కడ దిగాలి. అక్కడ నుంచి మూటలు ఆగుతున్నాడు, ఆ మూట రాట్ల, ఎవడికి వాడే దిగెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. అప్పుడు నేను దగ్గరకు వెళ్ళి నా చేతుల్లో నా బ్యాగ్ అతనికి ఇచ్చి బ్యాగ్ పట్టుకోమని ఆ సీటు కింద తోసేసిన మూటే రావట్లేదు ఆయనకి. ఆ మూటను బయటకు లాగినాక మరి ఎత్తుకోగలవా, ఎత్తాలా అన్న. కొంచెం ఎత్తండి బ్రదరు అన్నాడు. ఆ పక్కన ఆయన లేపాడు, ఈ పక్కన నేను లేపాడు. ఇద్దరం కలిసి మూటను పైకి లేపాం. మూట ఎవడెత్తుకోవాలి, బయటికి తేవాలి కదా, మూట ఎవడెత్తుకోవాలి. నన్ను ఎత్తుకోమని ఆయన చెప్పలేదు. నువ్వు మొయ్యగలవా అంటే అటు ఇటు చూస్తున్నాడు. ఇంత లెక్క లేపిన తర్వాత గబుక్కున ఆ బ్యాగ్ ఆయన చేతికి ఇచ్చేసి గబుక్కున మూట కింద జొరబడి నా నెత్తి మీద పెట్టుకుని నా బ్యాగ్ పట్టుకురా వెళ్ళిపోదామన్నా. ఇక వెనకాల పడ్డాడు. ఎక్కడ దాకా మోసుకొచ్చానంటే దాటి దిగి బయట రిక్షా వరకు మోసుకొచ్చి రిక్షాలో పడేశాను. ఆయన ముఖంలో ఏంటో ఒక మార్పు, ఆయన ఏదో గుణపాఠం పొందినట్లుగా చెందినట్లుగా ఆయన ముఖంలో ఒకలాంటి కవళిక కనబడుతోంది. ఏంటి బ్రదర్, బాగా చదువుకో, ఏం పర్వాలేదు, నువ్వు అటు ఇటు చూస్తున్నావు, యు ఆర్ ఏ స్టూడెంట్, ఇలాంటి అలవాటు లేదు కదా. నాకు పెద్ద అలవాటు లేదు, కానీ కొంచెం బరువులు లేపే మా అలవాటు మాత్రం, బరువు నేను కూడా ఎక్కువ మొయ్యలేను, కానీ అలవాటు ఉంది, కొంచెం ప్రాక్టీస్గా లేపటం ఉంది, అందుకని చొరవ చేసాను, వెళ్ళి బాగా చదువుకొని పుస్తకం మీద చేసి చెప్పాం. అప్పుడు ఆయన అన్నాడు, హోటల్కి వెళ్దాం రమ్మన్నాడు. రానన్నా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చెప్పారు. ఏం చెప్పారు చెప్పండి? యేసు ప్రభు ఏం చెప్పారు? నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే నీ ద్వారా సహాయం పొందినవాడు మరలా నీకు సహాయం ఎప్పుడు చేస్తాడు అని నీవు చూడవద్దు. క్రైస్తవులు క్రీస్తుని నేర్చుకోవాలి, క్రీస్తు జీవితాన్ని వెనకబడిపోతున్నారు మన వాళ్ళు. వదిలేసి వచ్చిన దానికి ఉన్నదానికి తేడా తెలియడం లేదు. రాను బ్రదర్ అన్న, దేవునికి మహిమ కలుగును గాక. బ్రదరు నిన్ను తిట్టాను, నేను గొడుక్కున్నాను, అంతమందిలో అవమానపరిచాను, నన్ను నా సినిమా పుస్తకం చదివితే నన్ను ప్రేమించారు అనుకున్నాను,
నువ్వు ద్వేషించినందుకు నువ్వు ద్వేషిస్తున్నావా, నేను నిన్ను ద్వేషించే ప్రయత్నము చేశాను. మానేశావు కాబట్టి, వదిలేశావు కాబట్టి, క్రీస్తు బోధకునిగా క్రీస్తు వల్లే జీవించటానికి ఇష్టపడ్డావు కాబట్టి, నీ మార్పును కన్ఫామ్ చేసుకుని ప్రూఫ్ చేశావు అని ఇప్పుడు నాకు అర్థమైంది. లేక డబ్బులు తీసుకుంటావా? ఏమీ వద్దండి అనుకున్నావు. అప్పుడు అవసరం ఒక మాట చెప్పాను, నువ్వు చదువుకో, దేవుడిని దీవిస్తాడు. ఇప్పుడైనా అర్థం చేసుకో, క్రైస్తవుడు అంటే ఎవరో. క్రైస్తవుడు అంటే ఎవరు? ప్రేమించువాడిని ప్రేమించేవాడు క్రైస్తవుడు కాడు. చెప్పండి. ప్రేమ అంటే తెలియని వాడిని ప్రేమించి ప్రేమను చూపించేవాడు నిజమైన క్రైస్తవుడు. చంపేవాడు క్రైస్తవుడు కాదు. అవసరమైతే ప్రాణం పెట్టాలి కానీ హత్యలు చేసేవాడు క్రైస్తవుడే కాదు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ఈ మార్గం మాకు చూపించలేదు బ్రదర్ అంటే ఆడ చాలా దిగులు పడిపోయాడు. ఏమన్నాడంటే, నా లైఫ్లో నా కంఠంలో ప్రాణం ఉండగా ఏ క్రైస్తవుని జోలికి నేను వెళ్ళను, నీవు నా కళ్ళు తెరవజేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక మూట ఎత్తుకున్నందుకే, దాన్ని మోసుకొచ్చి రిక్షాలో పడేసినందుకే అత్యున్నతమైన క్రైస్తవుడు, అత్యున్నతమైన క్రీస్తు ప్రేమ, క్రైస్తవుని మనస్సు, క్రీస్తుకు లోబడే మనసు, క్రీస్తులాగా జీవించే మనసు ఎంత గొప్పదో అర్థమైపోయింది. నేను అనుకుంటాను ఇక ఆ వ్యక్తి ఏనాడు కూడా ఎవరి జోలికి వెళ్ళడు. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలుగా, నీ బ్రతుకంతా మేలుగా. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే